నగరంలోని 38వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కుకు శ్రీకృష్ణ దేవరాయలు పార్క్ అని పేరు పెట్టాలనే ప్రతిపాదన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై నెలకొన్న విభేదాల కారణంగా జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. 38వ డివిజన్ ప్రజల కోరిక మేరకు కొత్త పార్కుకు శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలని, ఈ విషయాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని మలగా రమేష్ తెలిపారు. కౌన్సిల్ సమావేశంలో ఈ నామకరణ అంశం చర్చకు రాగా తెలుగుదేశం పార్టీ, టీడీపీ కార్పొరేటర్లు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. మీడియాతో మాట్లాడిన మలగా రమేష్ కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమ డివిజన్ పనుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక కార్పొరేటర్ అయిన నాకే పనులు జరగడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఈ అంశాన్ని వాయిదా కోరుతున్నది 37 గౌరవ కార్పొరేటర్ గారు డివిజన్ లో సమస్యలు ఆయన తెలుసు కాబట్టి ఒక పేరు పెట్టారు అధ్యక్ష. మొదలు మన రమణయ్య గారు కానివ్వండి, లేకపోతే ఎంతమంది కూడా కౌన్సిల్ లో పెట్టారు, దానికి ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. తీసుకున్నాకే చెబుతున్నా కదా అక్కడ ఇప్పుడు ఇంత డిస్కషన్ చేయడం అనవసరం. అదే చెప్తాం గౌరవ కార్పొరేటర్ గారు 50 మంది సంతకాలు సేకరించి గౌరవ అధికారులకు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మరి ఆ ఫైల్లో మాకైతే కనిపించలేదు అధ్యక్ష. ఇప్పుడు మేమేమంటామంటే ఆల్రెడీ 50 మంది పెట్టారు కదా, మళ్ళా 50 మందిగా 100 మంది చేసి పెట్టించుకొని తీసుకురండి, లేదంటే అధికారులు ప్రజా సేకరణ చేస్తారు. దాని గురించి అడుగుతున్నాం. దానికి చెప్తున్నారు. మన సభ్యులు మాట్లాడుతున్నట్టు శ్రీకృష్ణ దేవరాయల పార్క్ అనేది పెట్టేదానికి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఫస్ట్ పాయింట్, ఆయన లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంకా ముందు ఇవ్వాల్సింది అట్లా అలా ఉండేటప్పుడు ముందు ఇవ్వాలి. ఎట్లంటే అట్లా పెట్టేటప్పుడు లోకల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, లోకల్ ఎంక్వైరీ చేయాలి. లోకల్ ఎంక్వైరీ చేసి చేద్దాం అంటున్నాం. ఈరోజు మనం పెట్టకూడదు అని చెప్పేసి ఎవరు అనట్లా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది దాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడు పెట్టాలా, ఎట్లా చేయాలనేది భగత చేస్తారు. ప్రపోజ్ పంపించారు. ప్రపోజ్ పంపిస్తే ఎట్లా చేయాలనేది మనం చూసి చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. మన పేరు ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాం. అక్కడ లోకల్ కూడా ఇష్యూస్ ఏందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం పెట్టము అని మేము అనట్లేదు. ఖచ్చితంగా నువ్వు పెట్టింది ఫైల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోతుంది ఉండేటప్పుడు ఫైల్ ప్రకారంగానే మనం ఏం చేయాలో చేస్తాం. దాన్ని ఒకసారి అందుకే అందరూ సభ్యులు అడుగుతున్నట్టు వాయిదా ఇవ్వండి. నెక్స్ట్ ఎప్పుడో దాన్ని చూసిన తర్వాత మనం చేస్తాం ఎంక్వైరీ అయిన తర్వాత. 5 సంవత్సరాలు కౌన్సిల్ ఏర్పాటు చేసిన కానీ అధ్యక్ష దాదాపు ఒక 10 పార్కులు పేరు పెట్టారు అధ్యక్ష. ఇంతవరకు ఎక్కడ కూడా ఏ డిస్కషన్ లేదు. ఇంతవరకు నేను ఆల్రెడీ 60 రోజులు ఇచ్చి ఒక కార్పొరేట్ ప్రజలు కూడా ఉంటారు. ప్రజలు అధికారం తీసుకోవాలా, అంతేగాని నువ్వు చెప్పినట్టు రావాలంటే కుదరదు. చెప్తున్నావు
సభ్యుల్ని మళ్ళీ కౌన్సిల్ రాకుండా చేయాలి అధ్యక్ష. సభలో ఖచ్చితంగా ఇటువంటి సభ్యులకి శిక్ష పడాలి చూపిస్తాం. జనసేన పార్టీ మీరే కావాల్సిన అవసరం లేదు. మీరు కావాలని అనేది ఒక జనసేన పార్టీని కావాలని చేస్తున్నారు. నా పేరు మలగా రమేష్. ఒంగోలులో జనసేన పార్టీని గెలిచిన కార్పొరేటర్ని 38 డివిజన్ నుంచి. ఈరోజు ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 38 డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కోర్టు కేసినా కూడా కోర్టు గెలుచుకొని ఓపెన్ స్పేస్లో మున్సిపల్ పార్క్ కట్టడానికి నిర్ణయించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు దాదాపు 50 లక్షల వర్క్ జరుగుతుంది. దానికి నిమిత్తం పేరు ప్రతిపాదించడానికి డివిజన్ ప్రజల కోరిక మేరకు డివిజన్ ప్రజలందరూ కలిసి ఒక 100 మంది సంతకాలు సేకరించి 38 డివిజన్లో పార్క్ ఉన్న ప్రదేశంలో సంతనూతపల్లి నియోజకవర్గం సంబంధించింది కాబట్టి ఆ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రజలందరూ అందరం వెళ్ళి విన్నవించుకున్నారు. ఆయన కూడా సంతకం పెట్టి సీలేసి ఒంగోలు మున్సిపల్ కమిషన్ ఇవ్వడం జరిగింది పేరు ప్రతిపాదించమని. దానికి శ్రీ కృష్ణదేవ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది. దాన్ని మేయర్ గారికి అయితేనేమి కమిషనర్ గారికి లెటర్ అందజేసి నా వైపుగా ప్రజాప్రతినిధిగా ఆ డివిజన్ ప్రజాప్రతినిధిగా నేను కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అంశం పెట్టడం జరిగింది. కానీ ఈ అంశాన్ని రద్దు చేస్తూ నెక్స్ట్కి వాయిదా వేశారు. దాన్ని మేము ఇవాళ ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ నుంచి బాయ్కాట్ చేశాం. ఎందుకంటే గతంలో ఎన్నో పార్కులకు కానీ వీధులకు కానీ పేర్లు పెట్టారు. ఏ రోజు డిస్కషన్ జరగలేదు. కానీ 38 డివిజన్లో పెట్టే పేరుకే కూడా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక పార్కుని నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా దాన్ని దాదాపుగా 100 రోజులు మున్సిపల్ అధికారులు ఆపడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి నాకు నాతో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వారికి నాకు 100 రోజులు ఆపడం జరిగింది. గతంలో నేను కూడా ఎంతో నిశ్చిత ఎదురు చూసా. తర్వాత ఒకరోజు మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడిన తర్వాత ఆ వర్క్ మొదలుపెట్టారు. మాది ఈ నెల 17వ తారీఖు మా పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల దాన్ని ఓపెన్ చేసే ఉద్దేశంతో దాదాపు 15 రోజుల కిందట లెటర్ అందజేయడం జరిగింది. కౌన్సిల్లో పెట్టారు. కానీ అది అందరూ కలిసి మున్సిపల్ అధికారులు అయితేనేమి టీడీపీ కార్పొరేటర్లు అయితే అందరూ కలిసి ఈ పార్కుని ప్రతిపాదించకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ అంటేనే వీళ్ళకి ఎట్టించి వస్తుందో కోపాలు వస్తుంది జనసేన పార్టీ అని. అందులో నేను గెలిచిన 38 డివిజన్ జనసేన పార్టీ సింబల్ మీద గెలిచి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఇవాళ అధికారులు అయితేనే మిగతా వాళ్ళు అయితే ఏర్పడ్డారు. అంటే ఇంకా ఎక్కడికి పోతుంది ఈ ప్రభుత్వం? కూటమి ప్రభుత్వంలో మేము గతంలో ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలు వేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన కలిసి ఆ రోజు పొత్తు ప్రకటన జరిగింది. ఆయన బీజేపీతో కూడా మాట్లాడి 3 పార్టీలు పొత్తు ఏర్పరిచిన ఘనత ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీలు గెలిచి నాకు ఎంత అవమానం జరుగుతుందంటే ఇంకే ప్రభుత్వం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు మీ అందరం కలిసి జనసేన కార్పొరేటర్లు అయినటువంటి 21 మంది బాయ్కాట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.